చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం పఠించుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాకరుణుడైన మా తండ్రి, పరిశుద్ధమైన వాక్య లేఖనములను బట్టి అనేక వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యమును మేము వివరించగురించి ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలాడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క శిలువ ధ్యాన దీక్ష కార్యములో ఈ వరకును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకు లభించును గాక. కూడా ఎవరికి యేసు క్రీస్తునకు భక్తులమై ఉన్నాము కనుక ఈ భక్త జనాంగం ఏం కలిగి ఉండాలంటే
ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఎవరైతే ఈ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారందరి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఈవేళ మనము మరి కొర్నేలు తన కుటుంబము భక్తి గలది అని మనం అంటున్నాము. మన కుటుంబం ఎందుకు భక్తి గల కుటుంబంగా ఉండకూడదు? మనం ఎందుకు భక్తిపరులుగా తయారు కాకూడదు? మనము కూడా భక్తి గలవారముగా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలట? ప్రార్థనను మనము అలవర్చుకోవాలి. ఈ ప్రార్థన అలవాటు ఎవరైతే కలిగి ఉంటారో వారి ఈ యొక్క అనుభవంలోనికి వచ్చిన వారు ఉంటారు. మూడవ ప్రార్థన ఏంటంటే సంఘ ప్రార్థన. మూడవ ప్రార్థన సంఘ ప్రార్థన. ఇప్పుడు మనము కుటుంబంగా చేసిన, వ్యక్తిగతంగా చేసిన, వారానికి ఒక మారు లేక ప్రతి దినము లేక వారానికి 2-3 సార్లు మనం దేవాలయమును దర్శిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవాలయములు ఎవరున్నారు? ఏమ్మా, దేవాలయములు ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే వాక్యములు అంటాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో నివసించును అనే మాట ఉంది. దేవుడు నివసించే స్థలమే దేవాలయం. రానప్పుడట మరలా మనం ఏం చేయాలి? దేవాలయమునకు వచ్చి ప్రార్థన చేసుకునే అలవాటును మనము కలిగి ఉండాలి. అయితే యేసు ప్రభు ఈ యొక్క అలవాటు కలిగిలేడా అంటే ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అలవాటు యేసు ప్రభువునకు ఉంది. కుటుంబంగా ప్రార్థించుకునే అలవాటు ఉంది. తల్లిదండ్రులు కూడా భక్తి గలవారే. అలాగని ఆయన సంఘముగా కూడి ప్రార్థన చేసుకునే అలవాటు కూడా ఉంది. కనుకనే ఆయన తరచుగా దేవాలయములో ఆయన ప్రవేశిస్తూ ఉండేవాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసు క్రీస్తు ఈ దినాన ఏం చేస్తున్నాడట? ఏమ్మా, ఆయన తన శిష్యులతో కూడా కెద్రోను వాగి దాటిపోయిననే మాటను మనం చూస్తున్నాము. అసలు ఈ యొక్క కెద్రోను అని ఈ వాగట చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనకి చూపిస్తూ ఉందన్నమాట. ఈ కెద్రోను అనే మాటకి మరణమునకు లేక శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కెద్రోను అనగా మరణము లేక మరి ఈ యొక్క శ్రమలకు గుర్తుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకని ఈ కెద్రోను వాగు దాటి వెళ్ళి గెత్సేమనే తోటలో యేసు శిష్యులతో ఏకాంతముగా ప్రార్థన చేశాడట. అయితే ఈ కెద్రోను వాగు కొరకు మనము కొన్ని విషయాలు మనము వాక్య లేఖనముల నుండి కొన్ని విషయాలు మనము వివరించుకుందాము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనము. కెద్రోను ఆ దినమున నీవు ఆ చచ్చుట నిశ్చయమని చేస్తున్నాడట. ఎవరికి? ఆ షిమ్మీకి తెలియజేస్తున్నాడు. ఎదుగో నీవి కెద్రోను ఇల్లవంటి ఏమ్మా, నువ్వు నిశ్చయముగా చేస్తావు. కెద్రోను వాగు ఎటువంటిదంటే అంటున్నాము. ఈ కెద్రోను వాగు భయంకరమైన విగ్రహములను కొట్టి పడగొట్టినటువంటి తీసుకెళ్ళట. చూడండి, ఆశ ఏం చేశాడట? ఆ విగ్రహములను
చిన్న భిన్నములు చేసి వాటిని తీసుకుని వెళ్ళి ఆ కెద్రోను వాగు దగ్గర కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఈ కెద్రోను వాగు ఎంత భయంకరమైనదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కెద్రోను వాగులో ఏం పడేస్తున్నారంటే భయంకరమైనటువంటి ఆ యొక్క విగ్రహములను వాటి అక్కడ కాల్చివేయబడినట్లు మనం చూస్తున్నాం. చూడండి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కొన్ని స్థలాలకి వెళ్ళటానికి కూడా భయపడినట్టుగా మనకు కనపడుతుంటాయి. కొన్ని అనగా శ్మశాన వాటికలను మనం చూస్తే అక్కడ యొక్క శవములను కాల్చడాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మనము భయపడుతూ ఉంటాం. అలాగని ఆ యొక్క వాగు దాటడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం అటువంటి ప్రాంతాల్లో. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కెద్రోను ఈ వాగులో ఏం పడేస్తున్నారయ్యా అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి విగ్రహములను పడవేయటమే కాదు, కానీ నిషేధ వస్తువులన్నిటినీ తీసుకెళ్ళట అందులో పడేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2వ దినవృత్తాంతములను మనం గమనిస్తే 30వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట మనకి కనబడుతుంది. చూడండి, ఏమైతే దేవాలయములో ఉండకూడదు వాటినన్నిటిని కూడా ఏం చేశారట, తీసివేశారట. అంటే నిషేధ వస్తువులన్నిటిని. యేసుక్రీస్తు కూడా యెరూషలేము దేవాలయములో ప్రవేశించేటప్పుడు యెరూషలేము దేవాలయములో క్రయ విక్రయములు చేయించిన వారిని, అనగా రూకలముచ్చిన వారి యొక్క బల్లలను, అనగా గోబలముచ్చిన వారి యొక్క బల్లలను ఆయన ఏం చేశాడట, త్రోచివేసి, అనగా అందులో ఏదైతే ఉండాలో ఏది ఉండకూడదో వారు తెలియని స్థితిలో జీవిస్తూ ఉన్నారు కనుక అంటున్నాడు, నా తండ్రి ఇల్లు ఎటువంటిది వ్యాపార స్థలముగా మీరు మార్చివేశారు. అనగా ప్రార్థనా స్థలమును వారి వ్యాపార స్థలముగా మార్చివేశారంటే నిషేధ వస్తువులన్నిటిని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఈవేళ మనము కూడా నిషేధమైనటువంటి వస్తువులను అనగా మనం ఏం చేయాలంటే దేవాలయములు ఉండకుండా వాటిని బయట పారవేయాలి. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త అంటాడు, ఈ వస్తువులను పడవేయటమే కాదు, ఈ ప్రతిమలను పడవేయటమే కాదు, మరి యొక్క భయంకరమైన సంఘటనను ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు. ఏమిటంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 40వ వచనానికి వస్తే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 40వ వచనములో శవముల బూడిద ఏంటండి, శవముల యొక్క బూడిద ఈ కిద్రోను వాగులో
వేయబడటం మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క కెద్రోను వాగు దాటి వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు శిష్యులతో ప్రార్థనలో ఆయన గడపడానికి ముందు ఈ కెద్రోనును దాటుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన దాటి వెళ్ళిన తర్వాత ఈ గెత్సేమనే తోటలోనికైనా ప్రవేశించాడు. మనకి ఒక ఆత్మీయ తోట ఉంటుంది. ఒకటి ఏదేను తోట అవుతే, రెండవది గెత్సేమనే తోట, మూడవది మన ఆత్మీయ తోట కాకాని తోట అంటాము. ఈ యొక్క ఏదేను తోటలు ఆది మానవుడైనటువంటి ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను, ఆ యొక్క మహిమ కళను, ఆ యొక్క దైవత్వాన్ని మరలా తిరిగి సంపాదించడానికి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఈ గెత్సేమనే వనములో ఆయన శ్రమను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ మనోహరమైనటువంటి ఆ యొక్క వనమును కోల్పోవటాన్ని బట్టి, ఆ మనోహరమైనటువంటి స్థితిని కోల్పోవటాన్ని బట్టి ఆదాము బయటికి నెట్టివేయబడ్డాడనే విషయాన్ని మనం పూర్తిగా ఎరిగిన వారమై ఉన్నాం. అది ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవటానికి ఈ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క స్థితిని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఈ యోహాను సువార్త 18:1 మనం చూసినట్లయితే, యేసు వారితో మాట్లాడి ఆయన తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి అక్కడ ఒక తోట ఎండును, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళుననే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గెత్సేమనే ఈ వనములో మనకి 3 ప్రాముఖ్యమైన సిలువలు మనకి కనబడుతుంటాయి. ఈ గెత్సేమనే వనములో 3 సిలువలు ఏమిటంటే, ఈ గెత్సేమనేను కోరుకోవటమే ఒక సిలువట. ఎందుకంటే ఈ గెత్సేమనే అనేది భయంకరమైనటువంటి ముండ్ల తుప్పలతో, ముండ్ల పొదలతో ఉన్నటువంటి వనమిది. చాలా భయంకరమైనటువంటి ముళ్ళులతో కూడినటువంటి స్థలం అంటది. అది ఆది మానవులైనటువంటి ఆదామవ్వల పాపం చేసిన తర్వాత ఆ స్థలమంతా కూడా ఏం మొలిసేట? ఏం మొలిసాయి? ఈ ముళ్ళ తుప్పలు, ఈ గచ్చు పొదలు, ఇవన్నీ కూడా రావటానికి మనము చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క గెత్సేమనే ఈ భయంకరమైనటువంటి ఈ ముండ్ల తుప్పలు లేక ఈ యొక్క పొదల్లో నుండి అనగా యేసు తన శిష్యులైన వారిని వెంటబెట్టుకుని అందులో ప్రార్థించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి అనగా తోట అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఆ భయంకరమైన స్థితిలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన తన శిష్యులను వెంటబెట్టుకుని ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఈయన మోకరించిన ఆ యొక్క స్థలము లేక మోకరించినటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా రక్తము, నీరు కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్త 22:44 మనం గమనించినట్లయితే, ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్త బిందువుల అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన యొక్క రక్తము ఆయన యొక్క రక్త బిందువులు ఎలాగున్నాయంటే, చెమట వలె నేలను అనగా పడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గెత్సేమనే వనములో మోకరించుట అనేది ఒక భయంకరమైన దృశ్యం అనే మాటను మనం చూస్తాము. అవన్నీ కూడా ముళ్ళలతో, అవన్నీ కూడా భయంకరమైన పొదలతో ఉన్నటువంటి స్థలమట. ఆ ముళ్ళ పొదలలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన మోకరించగాని ఆ యొక్క ముళ్ళులు, ఆ యొక్క పొదలు ఆయన మోకరించాడేమో. ఆ యొక్క రక్తము చెమటగా ఆ యొక్క ప్రవాహం వలె ప్రవహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఇందులో చేసినటువంటి
అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమిటంటే, యేసు ఒక గిన్నె పట్టుకుని ఆయన అంటున్నాడు ప్రభువా, ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు అని ఆయన దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనను నీ చిత్తమే అని ఆ గిన్నెలోనంతా కూడా ఆయన త్రాగినట్లుగాను కూడా మనం ఈ యొక్క లేఖన భాగంలోనూ మనం చూస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క గెత్సేమని ఈ యొక్క మాటను మనం చూసి, ఇది యెరూషలేమునకు దగ్గరగా ఉన్న తోట, ఇది యెరూషలేమునకు దగ్గరగా ఉన్న తోట. ఇక్కడ యేసు ప్రభు శిలువ మరణం మనకు ముందుగా ప్రార్థనలో గడిపినటువంటి ఈ వనమే గెత్సేమని వనము. గెత్సేమని అనగా గానుగా, నూనె గానుగా అని అర్థమట. ఈ గెత్సేమనే తోటకి అనగా గెత్సేమనే పదానికి నూనె గానుగా అనే మాటను మనం చూస్తున్నాము. చూడండి, నూనె ఆడించేటప్పుడు మనము మన ప్రాంతం అంతా కూడా కొబ్బరి తోటతో నింపబడింది కనుక మనము ఈ కొబ్బరి నూనె, ఈ కొబ్బరి ఆయిల్ తీసేటప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని ఆ యొక్క మిల్లులో వేసేటప్పుడు అవన్నీ కూడా నలిగిన తర్వాత మనకేమొస్తుందంటే స్వచ్ఛమైన నూనె మనకు బయటికి వస్తుంది. అలాగే క్రీస్తు రక్తము కూడా ఆ యొక్క గానుగులో నలపబడినట్లుగా ఆయనకి మనం చూస్తున్నాము. సొగసైనను స్వరూపమైనను లేనివాడు అనే మాటను మనం చూస్తున్నాము. ఎందుకంటే యెషయా భక్తుడు ముందుగానే ఆయన వివరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనం చదువుకుంటాం. అనగా ఆయన తన యొక్క శరీరమును ఎలాగ నలగొట్టబడ్డాడో అనే విషయాన్ని కూడా మనము ఆ లేఖనములలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసు ఆ యొక్క స్థలములో ప్రవేశించి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో ఉన్నట్టుగా 36వ వచనం, అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్య 2 కుమారులను వెంటబెట్టుకునైనా వెళ్ళిపోయాడట. 26:36లో యేసు ప్రార్థనలో ఉన్న స్థలమే గెత్సేమని అనే మాటను మనం చూస్తున్నాము. ఈ ప్రార్థించే వరకు ఉండమని శిష్యులతో చెప్పాడు ఆయన. సువార్తల్లో మనం చూస్తాం, మార్కు సువార్తలోని కూడా అదే మాట 14వ అధ్యాయము 42వ వచనములో 32వ వచనములో 14వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తాం. కనుక ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాడట. చాలండి. ఎందుకంటే యేసు ప్రభు ఆ ఎండమండుగురు శిష్యులతో చెప్పి తక్కిన 3 తీసుకుని ఆయన మరి ఏకాంతముగా ప్రార్థించడానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి యొక్క గానుగ స్థితి మనకు అర్థమవుతుంది. ఆయన ప్రార్థన చేయగా ఏమొచ్చిందట? రక్తము నీరు మిళితమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అనగా 3వ సిలువ ఏంటంటే శిష్యుల యొక్క నిద్రపోవటమే ఒక సిలువ. అనగా శిష్యులు నిద్రపోవటమే సిలువ అనే మాటను మనం చూస్తున్నాము. అది ఆయన అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటున్నాడు. ఈ శోధనని సిలువ. ఈ మత్తయి సువార్త 26, 41, 42 వచనాల్లో చూడండి, మనము మరి శోధన వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇబ్బంది వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. అలాగున వారికి శోధన శ్రమ ఉందనే విషయం వారికి తెలుసు, కానీ వారు ఏం చేయలేదంటే ప్రార్థన చేయటం లేదు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. వారి యొద్దకు వచ్చి
అనగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చి ఆయన చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లుగా మెలకువ ఉండి ప్రార్థన చేయడంటున్నాడు. ఈవేళ మనకేం కావాలంటే మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గెత్సేమని ఈ తోటలో ఉన్నటువంటి మనము, ఈ గెత్సేమని వనములో ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలంటే మనం ఏం చేయాలి? అపొస్తలుడైన పేతురు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మన కొరకు బాధపడుతున్నారట. మరి మీరు మీ పిల్లల కొరకు బాధపడుతున్నారో లేదో తెలియదు, మీరు మీ భర్తల కొరకు బాధపడుతున్నారో లేదో తెలియదు, మీరు మీ యొక్క స్వకీయుల కొరకు, రక్త సంబంధుల కొరకు బాధపడుతున్నారో లేదో తెలియదు. కానీ క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిననే మాటను మనం చూస్తున్నాం. ఈవేళ ఆ మాదిరి జీవితమే ఈ ప్రార్థన అనుభవం. ఈ మాదిరి జీవితమే ఆయన మనకు నేర్పినటువంటి ప్రార్థన అంతస్తు. అందుకని ఈ మరణము నుండి రక్షింపగల వానికి మనం ప్రార్థన చేయాలి. ఎవరికి మనం ప్రార్థన చేయాలంటే, మన మరణము నుండి మనలను రక్షించే శక్తిమంతుడికి మనం ప్రార్థన చేయాలి. రాజైన సొలొమోను అంటాడు, ప్రసంగి 8:8లో మనం చూసి చూడండి, అక్కడ గాలి విసరకుండా చేటుకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, మరణ దినము ఎవరి వశము కాదు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక గాలికి షరతులను, గాలికి పరిధులను ఏర్పాటు చేసి దాని మీద అధికారము కొనసాగించుకోవాలన్న వాడు ఎవడు కూడా లేడు. ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి అది తగునని మాటను మనకు చూపిస్తున్నాడు. అలాగనే మరణ దినము ఎవరి వశము కాదు. చాలామంది అనుకుంటారు, మా యొక్క కుటుంబంలో అనగా ఎవరికి మరణము రాదు అంటారు. మరణము లేకుండగా, మరణము రాకుండగా జీవించు నరుడెవడైనా భూలోకములో ఉన్నాడా అంటే ఎవడో లేడు. మరణము రాకుండగా జీవించి, ఇదిగో నేను భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు నేను సజీవంగా ఉన్నాను అన్నటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఏ మానవుడు కూడా మనకు కనిపించడు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదనే మాటను బట్టి ప్రతి వానికి కూడా జనన మరణములు ఉన్నాయి. అదే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసి, మరణము తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశమనే మాటను మనం చూస్తున్నాము. మరణమును తప్పించేవాడు దేవుడే అనే మాటను మనం చూస్తున్నాం. ఈవేళ మనకున్నటువంటి బలహీనత నుండి, ఈవేళ మనకున్నటువంటి అస్వస్థత నుండి, అనారోగ్యతల నుండి మనల్ని తప్పించేవాడు ఎవరంటే దేవుడే అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన శరీరధారి అయినాడు గనుక, ఆయన శరీరము ధరించి మానవుడిగా జన్మించాడు గనుకని ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ఎంతటి ప్రార్థన అంటే అపొస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మాట్లాడుతూ, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినని ఉంది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మన కొరకు కన్నీటి ప్రార్థన మహారోదనతో ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే మరణమును తప్పిస్తూ ఉంటాడు. కన్నీరు కార్చినటువంటి హిజ్కియా తన మరణము నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాము. అందుకంటాడు హిజ్కియా, నీవు కన్నీరు కార్చట నేను
చూచి తిని అంటున్నాడు. హిజ్కియా కన్నీరు కార్చడం దేవుడు చూస్తాడు కనుకని, అనగా చనిపోతావని చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవక్త ద్వారాని మరలా 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏప్రిల్కి రాసినటువంటి ఈ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనములో చూడండి, మహారోదన. ఈవేళ నీవు ఎప్పుడైనా కంఠమెత్తి ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చాలామంది మనోవేదన, మనోప్రార్థన ఇక ప్రక్కనున్న వాడికి కూడా వినపడదన్నమాట. మౌన ప్రార్థనలు మాట, అనగా మన పెదాలు కూడా కదలవిక అటువంటి మౌన ప్రార్థనలు చేస్తున్నారు. మౌనంగా ఉండే దినాలు కాదు ఇవి. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి తప్పించేవాడి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన తండ్రికైనా ప్రార్థన చేసుకుంటున్నాడు. తన తండ్రికి తన బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈవేళ మనము కూడా అలాగే చేయాలి. అనగా ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం కుదురుతుందంటే దేవునికి మనకి సహవాసము కుదురుతుంది. ఎక్కువగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనకి ఎక్కువగా స్నేహము కుదురుతుంది. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనమున మనకు చూపిస్తుంది. ఏమిటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రముల దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మనము దివారాత్రులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. దివారాత్రులు కూడా మన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. చదవటమే కాదు, దాన్ని ధ్యానం చేయాలి, అభ్యాసము చేయాలట. చదివినటువంటి వాటిని మనం ఏం చేయాలంటే దాన్ని మనలా తలపోసుకుంటూ ఉండాలి. చూడండి, పశువులు చూడండి, దూడలను చూడండి, గేదెలు కానీ ఎద్దులను కానీ దేనైనా చూడండి, అది మొదటగా తనకు కావలసినంత మేత అది తింటుంది. తిన్న తర్వాత అది ఒక ప్రక్కన పడుకొని అది నెవరు వేస్తూ ఉంటుంది. అంటే అది తిన్నటువంటి ఆహారం అంతా కూడా మరలా ఏమవుతుంది, రిపీట్ అవి జీర్ణమవుతుంది. అలాగనే మనకి దేవుని యొక్క వాక్యం కూడా మనలో ఏం చెందాలంటే జీర్ణ శక్తిని పెంచే విధముగా దేవుని వాక్యం మనకి జ్ఞానమును అభ్యాసింపజేసే విధముగా ఉండాలి. అందుకే ఈ లూకాసు వార్త 12వ అధ్యాయములో, లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనములో అంటాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు. ఎందుకంటే మనము దేవునికి అలాగూ దేవుని వాక్యాన్ని నిత్యము మనము అభ్యాసము చేసినట్లయితే మన దేవునికి ఏమవుతున్నామంటే స్నేహితులం అవుతున్నాము. మనందరితో మాట్లాడుతాడు ఆయన. అందుకని మనము అబ్రహాము లాజరుల వలె, అబ్రహాము లాజరు వలె మనం ఉండాలంటే దేవునికి ఎక్కువగా లేక దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఎక్కువగా మన దగ్గరగా ఉండాలి. చూడండి, దైవత్సనుడు దేవదాసయ్య గారి యొక్క ఆయన గుండెల మీద నిత్యము బైబిల్ గ్రంథం ఉంటూ ఉండేదట. అంటే ఆయన బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయ్యగారు తన చేతిలో తన యొక్క మరి ఒకనొక దినాన్న అక్కడ ఉన్నటువంటి ప్రార్థన పరులతో అయ్యగారు అన్నారట, ప్రభు నా విషయము ఏం చూపిస్తున్నారో ప్రార్థన చేయండి అంటే అన్నారట, అయ్యా మీ గుండెల మీద బైబిల్ గ్రంథం ఉంది, మీ గుండెల మీద బైబిల్ గ్రంథం కనబడుతుంది మాకు అన్నారట. అంటే మనము నిత్యము కూడా దేవుని యొక్క వాక్యముతో మనము అనగా హత్తుకుండేటప్పుడు ఆయన ధర్మశాస్త్ర గ్రంథము మన హృదయములో ఏమవుతుందట, ముద్రింపబడుతూ ఉంటారు. అప్పుడు మన దేవునికి ఏమై ఉంటామంటే స్నేహితులమైపోతాం. యోహాను సువార్తలు అంటారు కదా, లాజరు విషయంలో యోహాను సువార్తలు మాట్లాడుతూ 11వ అధ్యాయము 11వ వచనములో చూడండి, అక్కడ అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జన సమూహమును చూసి యేసు ప్రభువును ప్రేమించినటువంటి వారిని చూసి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మన స్నేహితుడైన లాజరు అంటున్నాడు. మన స్నేహితుడైన లాజరు అంటే దేవునికి ఏమైపోయాడు, లాజరు స్నేహితుడైపోయాడు. ఈవేళ నీవెందుకు స్నేహితుడు అవ్వకూడదు?
ఒకవేళ నీవెందుకు దేవుడికి స్నేహితుడు అవ్వకూడదు? నీవు దేవుడికి స్నేహితుడు అవ్వాలంటే నీవేం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయములో ఉన్నట్టుగా, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనములో ఉన్నట్టుగా, నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని నేను చేసిన ఎడలా, ఏమా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసినట్లయితే మీరేమవుతారు? మీరు కూడా నాకు స్నేహితులై ఉంటారు. ఈవేళ మనము దేవునికి స్నేహితులమై ఉండాలా, దయ్యాలకి స్నేహితులమై ఉండాలో మనకు మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఇదిగో ఈ లోకాధికారి వచ్చున్నాడు, వాడితో నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. ఎందుకంటే వాడు ఈ లోకానికి అధికారి, కానీ యేసు సర్వలోకానికి అధికారి అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఆయన సర్వలోకానికి అధికారి. అందుకని సర్వలోకాధికారి అయిన క్రీస్తు యొక్క మాటను మనము గైకుంటే మనకి ప్రయోజనము. అందుకే వారు కెద్రోను వాగు దాటి వెళ్ళారు. అంటే శ్రమలను దాటి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈవేళ మనము కూడా మనకు వచ్చినటువంటి శ్రమలను మనం దాటాలంటే ప్రతి వాని మోకాలు యేసు నామముల వంగాలి. యేసు మోకరించి గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. యేసు మోకరించడమే కాదు, తన శిష్యులైన వారు మోకరించారు. మనము కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఈ మోకాల ప్రార్థన మోక్షానికి నడిపిస్తుందన్నారు దైవచనుడు. ఎవరు మోకాలవుతే యేసు నామములు వంగుతాయో, ఎవరు మోకాలవుతే యేసు నామమును బట్టి వంచి వారు ప్రార్థిస్తారు, వారి ప్రార్థనకి సాతాను భయపడుతూ ఉంటాడట. అందుకే దైవచనుడు అన్నారు, ప్రతి వాని మోకాలు ఎలా ఉండాలంటే మోకాలట అమ్మ నల్లగా కాయలు కట్టాలంట. ఎప్పుడు కడతాయి? ఎవరైతే మోకాల జీవితం కలిగి ఉంటారో వాళ్ళ మోకాలు నల్లబడతాయి, వాళ్ళ మొఖాలు తెల్లబడతాయట. అంటే రూపాంతరం చెందుతారు, వారి ముఖాలు తేటగా కనిపిస్తూ ఉంటాయట. మరి మన ముఖాలు తేటగా ఉండాలంటే మన మోకాలే మనకి చూపిస్తుంది అన్నమాట. అందుకని మనం నిత్యము మోకాల మీద ఉండి దేవుని స్తుతించి ఆ మోక్షములో ఉన్నటువంటి భాగ్యాన్ని భూలోకములో ఉండగా చూసే ధన్యత ఈ కెద్రోను వాగు దాటి వెళ్ళినటువంటి క్రీస్తు రూపాంతరము చెందినట్టుగా మనము కూడా రూపాంతరము చెంది ప్రభు యొక్క శక్తిని పొందుకునే గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు. ఆనాడు నీ కుమారుడు ప్రభా మా రక్షకుడు ఈ కెద్రోను వాగు దాటి ప్రభా ఇక నాయన గెత్సేమనే తోటకి వెళ్ళినట్లుగా ఈనాడు మేము ఈ లోకమని ప్రభా యొక్క శ్రమల ఊపులో నుండి నూతన పరదేశకి నీ నిత్య రాజ్యములోనికి ప్రవేశించి ధన్యత మాకు అనుగ్రహించాం. శ్రమలోపకారము శ్రమలే హారం అన్నారు కదా. శ్రమ మానవునికి ప్రభా మేలు చేకూరుస్తుంది. శ్రమ లేని మానవుడు మానవుడే కాడు. అట్టి శ్రమలను తలంచుకుంటూ ఈ శిలువ శ్రమల దీక్ష కార్యముల ద్వారా రావలసిన దీవెన మా సంఘమునకు మాకును అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.